శివాలయం టెంపుల్ ఇది. శివాలయం టెంపుల్ శివాలయం. హర హర మహాదేవ శంభో శంకర. శివాలయం టెంపుల్ చూడండి. ఇది యూట్యూబ్ ఛానల్లో పెడతా, కొంచెం గుడి గోపురాలు చూసి లైక్లు కొట్టండి జరా. చూడండి, ఇక్కడ ఇబ్రపట్నంకి ఒక కిలోమీటర్ లోపలికి శివాలయం ఉందండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. శివాలయం గుడి ఇది. ఈ పక్కకే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇది మా 101 acres టీమ్ యూట్యూబ్ ఛానల్లో పెడతా. చేసిన మనసులని శివాలయం 101 acres టీమ్. ఇక్కడ పవిత్రమైన హనుమాన్ టెంపుల్ ఇబ్రపట్నం చెరువు కట్ట నుంచి ఒక కిలోమీటర్ దూరంగా ఇంత పవిత్రమైన గుడి ఉందండి. హనుమాన్ మందిర్ కింద ఏమి కూడా ఉంది. ఇక్కడ అయితే హనుమాన్ టెంపుల్ ఉంది. చూడండి టైగర్లు ఎంత మంచిగా వాడుకున్నాయా. హనుమాన్ టెంపుల్ అండి. చూడండి హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది గుడి. ఇట్లా నేను ఆల్రౌండ్ పెట్టుకున్నా, మీరు పెట్టుకోండి. ఇది ఏ టెంపుల్ అంటారు స్వామి? నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి టెంపులా? ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా. పెట్టచ్చా? పెట్టండి. అదే యూట్యూబ్ ఛానల్లో పెడతా. నరసింహస్వామి టెంపుల్ ఇబ్రపట్నంకి 1/2 కిలోమీటర్. దర్గా చెరువుకట్ట నుంచి దర్గా ఉంది కదా, ఆ దర్గా నుంచి కిలోమీటర్ ఉంటుందా అన్న? ఇది ఎక్కడి నుంచి? కట్ట నుంచి చెరువు కట్ట నుంచి కిలోమీటర్ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపులా? ఇది చూడండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా పవిత్రమైన టెంపుల్. ఇక్కడ ముడుపులు కట్టారు. ఉడుపులు కట్టారు అంటే ఏది అనుకుంటే అనుకున్న పని అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లోకలా? ఏ ఊరు? కాలేజా? ఏ కాలేజీ? సిద్ధారాం కాలేజా?
సిద్ధార్థ కాలేజీ. ఓకే, ఈ టెంపుల్లో మంచిగా ఉంటుంది అక్కడ, చాలా పవరా. మంచిగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా అట్లా అని. ఓకే మేము రీసెంట్గానే వచ్చినాం. ఓకే, అయ్యవారు అయ్యగారు రండి. చూడండి, స్వయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఇది టెంపుల్. ఇక్కడ ముడుపులు గిట్ట కట్టారు చూడండి. అక్కడ ఏదో అనుకుంటే పక్క కోరికలు తీరుతాయంట. ఇక్కడ చాలా పవిత్రమైన టెంపుల్. మీరు కూడా అందరూ ఈ టెంపుల్ కాడికి రండి, ఈ టెంపుల్ కాడికి రండి. అయ్యవారు ఈ ముడుపులు కట్టారు కదా, దేని గురించి అయ్యవారు? ఈ ముడుపుల దేనికన్నా కోరికలు కోరికలు అయితే కానీ సంతానానికి కానీ ఆహా, బయటి ప్రదేశాలకు కానీ అనుకుంటే జరుగుతుంది. పెళ్ళిళ్ళకి కానీ 100% జరుగుతుంది. థ్యాంక్ యూ అయ్యవారు. ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా అట్లా. వద్దాం శనివారం కూడా వస్తాం. 500 మంది వచ్చిన అన్నదానం ఓకే, థ్యాంక్ యూ, సంతోషం. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఇక్కడ శనివారం అన్నదానం కూడా కార్యక్రమం ఉంటుందంట. ఇక్కడ ఇబ్రపట్నంకి జస్ట్ కిలోమీటరే. ఎంత మంచిగా అంటే చాలా. చూడండి, చుట్టుపక్కల అన్ని పొలాలు, చుట్టుపక్కల మొత్తం ఈ చూడండి. అక్కడ గోవులు ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బిరపట్నమా? చాలా మంచిగా ఉంటుంది కదమ్మా టెంపుల్. పవర్ దేవుడు నరసింహస్వామి. ఇక్కడ అన్న ఇక్కడ ఏం దేవుడు? శివాలయం. ఇక ఇక్కడ చూడండి శివాలయం. ఇది జస్ట్ ఇబ్రపట్నంకి దగ్గరలో చాలా బ్రహ్మాండంగా ఉంది శివాలయం కూడా. ఇక్కడ గుండు చూసినారా ఎంత బాగుంది. ఇగో చూడండి, ఇక్కడ రండి, దర్శనం చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో ఇది పెడుతున్నా, అందరు షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్లు అనుకున్న వాళ్ళు కామెంట్లు పెట్టండి. చాలా పవిత్రమైన మందిర్ ఇది, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఇది అనుకున్న పనులు ఏదైతే అనుకుంటే అది పక్కా జరుగుతాయంట. ఇక్కడ ఉన్న జనాలు చెప్తున్నారు. చూడు ఎంత పవిత్రమైన ఇది. ఇదంతా మా స్టాఫ్ అండి. ఇక్కడ అనుకున్న కోరికలు పక్కా జరుగుతాయంట గుడి దగ్గర. చాలా మంచిగా పవిత్రమైన. అందరు చూడండి, అందరు రండి గుడి కాడికి. ఇబ్రపట్నం నుంచి దర్గా ఉంటుంది. దర్గా నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ గురుకుల పాఠశాల ఉంది, కాలేజ్ ఉంది. ఇక్కడ మందిరి, చాలా పవిత్రమైన మందిర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జై లక్ష్మీనరసింహ స్వామి.